to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. సో ఇక్కడ చూడండి, సో మనం ఏంటంటే 3-phase ట్రాన్స్ఫార్మర్స్లో కనెక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్ చూసాం కదా. లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసామంటే స్టార్ స్టార్ కనెక్షన్ అంటే ఏంటి, సో ఆ స్టార్ స్టార్ కనెక్షన్కి వెక్టార్ డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేస్తాం. సో ఆ వెక్టార్ డయాగ్రామ్కి మనకు సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న వెక్టార్ డయాగ్రామ్లో సో ప్రైమరీని మనం మినిట్ హ్యాండ్ అనుకుంటాం, అదేవిధంగా హవర్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెకండరీ వైండింగ్ అనుకుంటాం. సో ఇక్కడ నాకు ఏదైతే ప్రైమరీ వైండింగ్ ఉంటుందో దాన్ని మనం తీసుకునే క్లాక్ మెథడ్లో సో మినిట్ హ్యాండ్గా తీసుకుంటాం. సో ప్రైమరీ వైండింగ్ని మినిట్ హ్యాండ్గా తీసుకుంటాం. సెకండరీ వైండింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ హవర్ హ్యాండ్గా తీసుకుంటాం. ఓకేనా. సో అట్లా సో ఇక్కడ మనం తీసుకునే ప్రతి ఒక్కటి ఏంటంటే క్లాక్ వై డైరెక్షన్లో తీసుకుంటాం. సో ప్రైమరీ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని రెఫరెన్స్గా తీసుకొని అక్కడ నాకు పొలారిటీ సేమ్ ఉన్నప్పుడు సో ప్రైమరీ సైడ్ ఏదైతే వెక్టార్ డయాగ్రామ్ తీసుకున్నామో దానికి ప్యారలల్గా సెకండరీ సైడ్ని తీసుకుంటాం. అంటే సెకండరీ సైడ్ ఏదైతే ఉందో వెక్టార్ డయాగ్రామ్ దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనం ఏంటంటే డెల్టా టు డెల్టా కనెక్షన్ చూద్దాం. సో ఇందులో మనకి ఏంటంటే ప్రైమరీ సైడ్ డెల్టా, సెకండరీ సైడ్ డెల్టా. సో ఇక నాకు A1, A2, అదేవిధంగా B1, B2, C1, C2. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే డెల్టా కనెక్షన్లో సో A1, B2, అదేవిధంగా B1, C2, సో C1, A2 కనెక్ట్ చేస్తాం. సో ఇది డెల్టా కనెక్షన్ అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ నాకేంటంటే వీటిని ఐడెంటిఫికేషన్ కోసం మనం ఇక్కడ డాట్ పొలారిటీ పెట్టుకున్నాం. సో సిమిలర్లీ సెకండరీ సైడ్ కూడా డెల్టా కనెక్షన్. సో ఇక్కడ నాకేంటంటే ఇదేమో A1, A2, B1, B2, C1, C2. సో ఇందులో మనం ఏం చేస్తాం, సేమ్ ఈ ప్రైమరీ సైడ్ ఏ విధంగా కనెక్ట్ చేస్తామో సెకండరీ సైడ్ అలానే తీసుకున్నాం. సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇందులో A1 ఎత్తుకుని ఏం చేస్తామంటే B2 కనెక్ట్ చేస్తాం. సో B1, C2 కనెక్ట్ చేస్తాం. సో C1 వచ్చి A2 కనెక్ట్ చేస్తాం. ఓకే. సో ఇదన్నమాట. సో ఇందులో కూడా మనం ఏం చేద్దామంటే డాట్ పొలారిటీ అక్రాస్ A2, B2, C2 దగ్గర తీసుకున్నాం. సో ఇక్కడ నేను ప్రైమరీ సైడ్ ఎలా అయితే తీసుకున్నానో సెకండరీ సైడ్ కూడా సేమ్ అలానే తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ మనకు ఈ డెల్టా టు డెల్టా కనెక్షన్లో వెక్టార్ డయాగ్రామ్ డ్రా చేసేయడానికి మనం ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేయాలంటే పొలారిటీ ఎలా ఉంది అంటే ఫస్ట్ మనం ఏం చేస్తారంటే ఈ యొక్క పొలారిటీని మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ డాట్ ఉంది కదా, సారీ. సో ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నాకు ఏంటంటే A2, B2, C2 ఇవన్నీ ఏంటంటే అవుట్ గోయింగ్ టెర్మినల్స్. సో బోత్ సైడ్ సో A2, B2, C2 అనేటివి అవుట్ గోయింగ్ టెర్మినల్స్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ పొలారిటీ అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సో మనకు అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ పరంగా A2, B2, C2 అనేటివి డాటెడ్ టెర్మినల్స్ అన్నమాట. సో A2, B2, C2 అనేటివి ఏంటంటే డాటెడ్ టెర్మినల్స్. అదేవిధంగా A1, B1, C1 సో మనం ఏదైతే తీసుకున్నామో A1, B1, C1 ఇవేంటంటే అన్డాటెడ్ టెర్మినల్స్. సో దాంతో పాటుగా ఇక్కడ నాకు ఇంకో పాయింట్ ఏంటంటే సో మనకు ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ రియాక్షన్ జరిగేటప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ప్రైమరీకి సెకండరీకి సో సేమ్ సైడ్ డాట్ పొలారిటీ ఉందనుకోండి, అంటే ప్రైమరీ సైడ్ డాట్ టు డాట్ వైండింగ్ ఉన్నప్పుడు దానికి డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది అంటే నాకు 0 degrees డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే సో మామూలుగా మన డిస్ప్లేస్మెంట్ అన్నప్పుడు 0 degrees, 30 degrees, 60 degrees, 90 degrees, 50 degrees, 120 degrees, 150 ఇలా ఉంటుంది కదా. అట్లా మనం తీసుకునే ప్రైమరీకి సెకండరీకి ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది బేస్డ్ అపాన్ డాట్ తీసుకున్నప్పుడు బో సైడ్ డాట్ ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది ఎంత ఉంటుంది అంటే నాకు 0 degrees ఉంటుంది. ఓకే.
సో ఇక్కడ నాకు డిస్ప్లేస్మెంట్, సో డిస్ప్లేస్మెంట్ ఫర్ డాట్ టు డాట్ వైండింగ్, డాట్ టు డాట్ వైండింగ్. సో ఎంత ఉంటుంది అంటే నాకు ఇది 0 degrees ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇదే డిస్ప్లేస్మెంట్ డాట్ టు అన్డాటెడ్, సో డాట్ టు అన్డాటెడ్ వైండింగ్, సో డాట్ టు అన్డాటెడ్ వైండింగ్ ఎంత ఉంటుంది అంటే నాకు ఇది 180 degrees ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఈ 2 పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. సో డాట్ టు డాట్ ఉంటేనేమో 0 degrees, డాట్ టు అన్డాటెడ్ ఉంటేనేమో 180 degrees ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో దీనికి వెక్టర్ డయాగ్రామ్ రాసేటప్పుడు సో మనం ఏం చెప్పినాం ఇక్కడ ఎప్పుడు కానీ, సో ప్రైమరీ వైండింగ్ని ఎలా తీసుకుంటామంటే మనము, సో మనం వెక్టర్ డయాగ్రామ్ రాసేటప్పుడు ప్రైమరీ వైండింగ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాక్ మెథడ్ తీసుకున్నప్పుడు సో దీన్ని మినిట్ హ్యాండ్గా తీసుకుంటాం, ఇది మినిట్ హ్యాండ్గా తీసుకుంటాం. అదేవిధంగా సెకండరీ వైండింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క సెకండరీ వైండింగ్ దీన్ని హవర్ హ్యాండ్గా తీసుకుంటాం, అంటే రెఫరెన్స్గా మనకు డ్రా చేసేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం డయాగ్రామ్స్ చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే A2, B2, C2 అనేది అవుట్ గోయింగ్ టెర్మినల్స్ కాబట్టి సో వాటిని మనం ఏం చేద్దామంటే ఇక్కడ రెఫరెన్స్గా తీసుకుందాం. ఓకేనా? సో ఇది A2, సో ఇది వచ్చేసరికి B2, ఇది వచ్చేసరికి C2. సో నేను ప్రైమరీ సైడ్ డెల్టా డయాగ్రామ్ని ఇలా తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మిడిల్లో చూడండి జస్ట్ స్టార్ కనెక్షన్ లాగా తీసుకున్నాం మనకు ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇక్కడ నాకేంటంటే సో ఇది ఏ కదా, ఇదంతా ఏ, ఇదంతా ఏ. సో కాబట్టి ఏకి ఆపోజిట్ ఉన్నదాన్ని ఏమనుకుందాం అంటే మనం ఇది క్యాపిటల్ ఏ. సో అదేవిధంగా సో ఇది బి, ఇదంతా బి, సో ఇదంతా బి అంటే మనం తీసుకునే బి పొలారిటీ. సో కాబట్టి దీనికి ఆపోజిట్ ఉన్నది క్యాపిటల్ బి. నెక్స్ట్ ఏంటంటే సి, నెక్స్ట్ ఇది సి. సో దీనికి ఆపోజిట్ ఉన్నది ఏంటంటే ఇది క్యాపిటల్ సి. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే మనం తీసుకునే వెక్టర్ డయాగ్రామ్లో ఇదేమో క్యాపిటల్ ఏ, ఇదేమో క్యాపిటల్ బి, ఇదేమో క్యాపిటల్ సి, ఇది వచ్చేసరికి సెంట్రల్ పాయింట్ 0. ఓకే, సో ఇది. సో ఇక్కడ మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్ అనేది A2, B2, C2 అవుట్ గోయింగ్ టెర్మినల్స్, అంటే బోత్ మనం తీసుకునే ప్రైమరీ కానీ సెకండరీ కానీ సిమిలర్ పొలారిటీ ఉంది, సిమిలర్ అవుట్ గోయింగ్ టెర్మినల్స్ ఉన్నాయి. ఓకేనా? సేమ్ డాటెడ్ టెర్మినల్స్ ఉన్నాయి. కాబట్టి నాకేమవుతుంది, సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది డాటెడ్ టు డాటెడ్ ఉన్నప్పుడు ఎంత చెప్పినాం డిస్ప్లేస్మెంట్ యాంగిల్ 0 degrees చెప్పాం. సో కాబట్టి నాకేమవుతుంది సెకండరీ సైడ్ వచ్చేసరికి కూడా మనం ఎలా తీసుకుంటామంటే సేమ్ ఇక్కడ నాకు A2 అని ఎలా తీసుకున్నామో సేమ్ A2కు ప్యారలల్గా ఇక్కడ తీసుకుంటాం. అంటే ఎట్లాగా, సో A2 డయాగ్రామ్ ఎలా ఉందో క్యాపిటల్ A2 అనేది సేమ్ స్మాల్ A2 కూడా అలానే తీసుకుంటాం సెకండరీ సైడ్ వైండింగ్. ఓకే, సిమిలర్లీ B2 ఏ విధంగా తీసుకున్నామో సేమ్ అదే విధంగా B2 కూడా తీసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ మనం ఏదైతే ప్రైమరీ సైడ్ వైండింగ్ డయాగ్రామ్ డ్రా చేస్తామో సిమిలర్ వేలో అంటే దాని బేసెస్కుని సెకండరీ సైడ్ డ్రా చేస్తాం. ఓకేనా? సో ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క లాగా ఉంటుంది ఇది, కాబట్టి మీరు వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి తీసుకోవచ్చు, వాళ్ళు తీసుకునే రెఫరెన్స్ని బట్టి మారుతుంది ఇది. ఓకే, సో ఇప్పుడు నాకు A2 అనేది ఎలా తీసుకున్నామో సేమ్ సెకండరీ సైడ్ A2 కూడా అలానే తీసుకుంటాం, ఎందుకంటే 0 degree డిస్ప్లేస్మెంట్ కాబట్టి. ప్రైమరీ సైడ్ క్యాపిటల్ B2 అనేది ఎలా తీసుకున్నామో సేమ్ స్మాల్ B2 కూడా అలానే తీసుకుంటాం, అంటే దానికి ప్యారలల్గా. సిమిలర్లీ C2. ఓకే, సో ఇది నాకేంటిది సెకండరీ సైడ్ వెక్టర్, అంటే మనం తీసుకున్న వైండింగ్లో సెకండరీ సైడ్ వెక్టర్ డయాగ్రామ్ అనేది, అంటే మనం తీసుకున్న వైండింగ్కి డయాగ్రామ్ అన్నమాట ఇది. సో ఇక్కడ నాకు ఇది ఏమవుతుంది, ఇక్కడ ఇంతకుముందు ఎలా అయితే తీసుకున్నా క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, ఇది కూడా నాకు ఏమవుతుంది స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ మిడిల్లో అంటే సెంట్రల్లో ఎలా ఇది కూడా ఏమవుతుంది అంటే నాకు స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఇది అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో దీన్ని ఎలా ఫాలో అయినామంటే మనం ఏబిసి క్లాక్ వైడ్ డైరెక్షన్లో ఫాలో అయినాం. క్లాక్ ఇందులో కూడా ఎలా తీసుకున్నామంటే మనం ఏబిసి క్లాక్ వైడ్ డైరెక్షన్ తీసుకున్నాం.
ఓకేనా, డిస్ప్లేస్మెంట్ అనేది క్లాక్ పెట్టి తీసుకున్నాం. సో ఇక్కడ నాకు ప్రైమరీ సైడ్ వోల్టేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు సైనసాయిడల్ ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుంది. సో ఇదేంటంటే నాకు ప్రైమరీ సైడ్ వోల్టేజ్ V1. సిమిలర్ వే సెకండరీ సైడ్ కూడా నాకు ఏమవుతుందంటే అదే సేమ్ సైనసాయిడల్ వోల్టేజ్ అపీర్ అవుతుంది ఇక్కడ. సో ప్రైమరీ సైడ్ ఏ విధంగా ఉందో సెకండరీ సైడ్ వోల్టేజ్ కూడా అలానే అపీర్ అవుతుంది. ఓకేనా. సో మరి దీని యొక్క క్లాక్ డయాగ్రామ్ ఏదైనా తీసుకుంటాం. సో క్లాక్ డయాగ్రామ్ ఏదైనా తీసుకుంటాం అన్నప్పుడు సో ఇక్కడ నాకు చూడండి, ఇది ఒక క్లాక్ డయాగ్రామ్ అనుకుంటే సో ఇదేమో 12, ఇది 3, 6, 9. సో ఇప్పుడు నాకు మనం తీసుకునే డెల్టా టు డెల్టా కనెక్షన్లో ప్రైమరీకి సెకండరీకి ఎంత యాంగిల్ డిస్ప్లేస్మెంట్ ఉందంటే నాకు 0 డిగ్రీ స్పేస్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ప్రైమరీ వైండింగ్ని మనము హవర్ హ్యాండ్తో ఇండికేట్ చేసుకుంటాం అని చెప్పాను, సారీ మినిట్ హ్యాండ్తో ఇండికేట్ చేసుకుంటాం అని చెప్పాను. సో కాబట్టి ఇది నాకు ఏమవుతుంది అంటే ఇది క్యాపిటల్ ఏ అనేది మనకేంది, ఇది ప్రైమరీ వైండింగ్. ఓకే, క్యాపిటల్ ఏ. సిమిలర్ వే నాకు సెకండరీ వైండింగ్ ఎలా ఉంది, సేమ్ పొలారిటీ అంటే 0 డిగ్రీ డిస్ప్లేస్మెంట్ ఉంది, సేమ్ అదే డైరెక్షన్లో ఉంది. కాబట్టి నాకు ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ సో ఇది హవర్ హ్యాండ్, ఇది స్మాల్ ఏ. ఓకే, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో డెల్టా టు డెల్టా 12 ఆర్ డెల్టా టు డెల్టా 0 డిగ్రీస్. సో దీని యొక్క వెక్టర్ డయాగ్రామ్ ఏంటి అంటే నాకు మనం తీసుకున్న డెల్టా టు డెల్టాలో సో డెల్టా టు డెల్టా 12 డిగ్రీస్ ఆర్ డెల్టా టు డెల్టా 0 డిగ్రీస్. సో దీన్ని ఇలా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దీంట్లో కంటిన్యూషన్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం తీసుకునే యొక్క డెల్టా టు డెల్టా కనెక్షనే ఒకవేళ పొలారిటీ చేంజ్ చేసుకుంటే అంటే కనెక్షన్స్ అనేవి వేరే విధంగా తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా. సో ఇదే డెల్టా టు డెల్టా కనెక్షన్లో సో కేస్ 2 చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో ఇది ప్రైమరీ, సో మనం ప్రైమరీ వైండింగ్ తీసుకునే కనెక్షన్స్ అనమాట. ఇది A1 B1 సారీ A1 A2 నాట్ B1. సో A1 A2 B1 B2 C1 C2. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సో A1 B2కి, అదేవిధంగా B1 C2కి, అదేవిధంగా C1 A2కి కనెక్ట్ చేస్తాం. ఇది నాకేంటి ప్రైమరీ. సో సెకండరీ సైడ్ వచ్చేసరికి సో ఇక్కడ నాకేంటంటే ఇవి డాటెడ్ అన్నమాట. సో ఇక్కడ నాకు సెకండరీ సైడ్లో ఇదేమో A1 A2 B1 B2 C1 C2. సో ఇవన్నీ నాకేంటంటే ఇక్కడ సేమ్ ఇవి డాటెడ్. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే A2ని B1 కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఆపోజిట్ కనెక్ట్ చేస్తాం. సో A2ని B1కి, అదేవిధంగా B2ని C1కి, అదేవిధంగా C2ని A1 కనెక్ట్ చేస్తాం. ఓకేనా. సో ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ అవుట్ గోయింగ్ టెర్మినల్స్ ఏంటి అంటే ప్రైమరీ సైడ్ A2 B2 C2 అవుట్ గోయింగ్ టెర్మినల్స్ ప్రైమరీ సైడ్. సెకండరీ సైడ్ వచ్చేసరికి A1 B1 C1 అనేది అవుట్ గోయింగ్ టెర్మినల్స్. ఓకేనా. సో ఇక్కడ నాకు A2 B2 C2 ఇవి వచ్చేసి అవుట్ గోయింగ్ టెర్మినల్స్. అదేవిధంగా స్మాల్ A1 స్మాల్ B1 స్మాల్ C1 ఇవి వచ్చేసి అవుట్ గోయింగ్ టెర్మినల్స్ దీంట్లో. అదే మన ప్రీవియస్ దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నాకేంటి A2 B2 C2. సో ఇక్కడ నాకేంటంటే A2 B2 C2 ఇవి వచ్చేసి అవుట్ గోయింగ్ టెర్మినల్స్. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే స్మాల్ A2 స్మాల్ B2 స్మాల్ C2 ఇవేంటివి అవుట్ గోయింగ్ టెర్మినల్స్ అన్నమాట. ఇక్కడ నాకు రెండిట్లో సేమ్ పొలారిటీ ఉంది అంటే A2 B2 అంటే స్మాల్ A2 స్మాల్ B2 స్మాల్ C2 స్మాల్ క్యాపిటల్ C2 సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు 0 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ అయింది. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం DD0 అంటే 0 డిగ్రీ డిస్ప్లేస్మెంట్గా తీసుకున్నాం.
బట్ నాకు ఇక్కడ ఏమైపోయిందంటే సో రివర్స్ అయింది. ఓకేనా, మనం తీసుకునే కనెక్షన్సే ఆపోజిట్గా తీసుకున్నాం. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమైపోతుందంటే నాకు సో దీని యొక్క వెక్టర్ డయాగ్రామ్స్ మనం డ్రా చేస్తే సో ఫస్ట్ ప్రైమరీ సైడ్ తీసుకున్నాం. సో ప్రైమరీ సైడ్ అనేది ప్రీవియస్ కేసులో ఎలా తీసుకున్నాం అలానే తీసుకున్నాం కాబట్టి దీన్ని ఎలా అనేది డ్రా చేద్దాం. సో ఇది నాకేంటిది A2, ఇది వచ్చేసరికి B2, సో ఇది వచ్చి C2. ఓకే, సో ఇక్కడ మిడిల్లో మనం ఏం చేద్దాం అంటే డాటెడ్ లైన్ తీసుకుందాం, అంటే మనకు అర్థం కావడానికి. సో ఏకి ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి. సో మిడిల్లో ఏం తీసుకుంటాం అంటే మనం ఇక్కడ వాటి యొక్క వాల్యూస్ తీసుకుంటాం, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్లో ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, సో ఇదన్నమాట. ఇది ఏంది, ఇది ప్రైమరీ సైడ్. సో ప్రైమరీ సైడ్ వైండింగ్కి మనం తీసుకునే వెక్టర్ డయాగ్రామ్ ఇది. సో ఇప్పుడు సెకండరీ సైడ్ చూడండి. సో ఇక్కడ నాకేంటి A2, B2, C2 అవుట్ గోయింగ్ టెర్మినల్స్, A1, B1, C1 అనేది అవుట్ గోయింగ్ టెర్మినల్స్. సో కాబట్టి నాకు ఇది ఏమవుతుందంటే ఏదైతే మనకి ఇక్కడ ఏ ఉందో వాటిని ఇక్కడ డ్రా చేస్తాను చూడండి, అంటే ఎగ్జాక్ట్గా డాటెడ్ లైన్ తీసుకున్నాను నేను. ఇది యాక్చువల్గా ఏంటి, ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి కదా. సో కాబట్టి ఇక్కడ సెకండరీ సైడ్ వైండింగ్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనం ఏం చేస్తారంటే సో ఇక్కడ ఏం చెప్పాను నేను, ఇది ఆపోజిట్లో తీసుకోవాలని చెప్పినాను, ఎందుకంటే ఇక్కడ పొలారిటీ అనేది ఆపోజిట్లో ఉంది కాబట్టి. ఓకేనా, ఇక్కడ నాకు కరెంట్ అనేది ఇలా కరెంట్ పాస్ అయినప్పుడు కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, డాటెడ్ లైన్కి ఇది ఎక్కడ ఎంటర్ అవుతుంది. బట్ అదే నాకు కరెంట్ అనేది ఇలా ఎంటర్ అయినప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది, వైండింగ్ సైడ్ డాటెడ్ లైన్కి లీవ్ అవుతా ఉంది కాబట్టి ఇక్కడ ఆపోజిట్ అని చెప్తున్నాను నేను. ఓకేనా, ఇక్కడ మనం డాటెడ్ లైన్ ఎందుకు ఇండికేట్ చేసుకున్నామంటే ఒకవేళ నాకు కరెంట్ అనేది ఇలా పాస్ అయినప్పుడు ఈ డాట్కి ఇక్కడ కరెంట్ ఎంటర్ అవుతుంది ప్రైమరీ వైండింగ్లో. అదే సెకండరీ వైండింగ్లో కరెంట్ అనేది ఏమవుతుందో నాకు మన కరెంట్ అనేది డాటెడ్ లైన్ దగ్గర లీవ్ అవుతా ఉంది. ఓకే, సో అందుకని ఏం చేస్తామంటే మనం దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్లో తీసుకుంటాం. అంటే ఏంటి అంటే ఇది ఏ కదా, సో కాబట్టి దీనికి ఆపోజిట్ అంటే ఎట్లా వస్తుంది నాకు ఇలా వస్తుంది, ఇది స్మాల్ ఏ. ఓకే, స్మాల్ ఏ. సో అదేవిధంగా బీకి ఆపోజిట్ అంటే ఏంటి, సో బి ఎలా ఉందో క్యాపిటల్ బి ఎలా ఉందో దానికి ఆపోజిట్లో తీసుకోండి, ఇది స్మాల్ బి. ఓకే, సికి ఆపోజిట్ అంటే ఏంటి, సి లాగా, ఇది స్మాల్ సి. సో అంటే నేను ఏం చేశానంటే దీనికి ఆపోజిట్లో ఇక్కడ ఏ రాశాను, దీనికి ఆపోజిట్లో ఇక్కడ బి రాశాను, దీనికి ఆపోజిట్లో ఇక్కడ స్మాల్ సి రాశాను. ఓకే, సో ఇది. సో ఇప్పుడు ఏదైతే మనం డాటెడ్లు తీసుకున్నామో దాన్ని బట్టి డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. అంటే ఏంటి, ఇది నాకేమవుతుంది అంటే ఇక్కడ A1 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఇలాగా. సో ఇక్కడ నాకు ఇది ఏ ఉంది కాబట్టి ఇది నాకు A1 అవుతుంది, ఇది బి ఉంది కాబట్టి ఇది నాకేమవుతుంది అంటే నాకు ఇక్కడ ఇది B1 అవుతుంది, ఇది C1 అవుతుంది. ఓకేనా, అంటే మనం తీసుకున్న వెక్టర్ డయాగ్రామ్ అనేది అలా తీసుకోవాలి. క్లియర్. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక్క నిమిషం, ఒక మిస్టేక్, స్మాల్ మిస్టేక్ జరిగింది ఇక్కడ. ఒక క్లారిఫికేషన్, ఒక స్మాల్ క్లారిఫికేషన్. సో ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. సో ఇప్పుడు దీనికి ఏదైతే ఏ తీసుకున్నామో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్లో తీసుకుంటా అని చెప్పాను. అంటే ఏంటి, సో ఇది ఏ అని చెప్పాను నేను, స్మాల్ ఏ అని చెప్పాను కదా, ఇది స్మాల్ ఏ. సో అదేవిధంగా దీనికి ఏం చెప్పాం మనం, ఇది స్మాల్ బి. డాటెడ్ లైన్ తీసుకుందాం. ఇది స్మాల్ బి, ఇది స్మాల్ సి కదా. సో కాబట్టి నాకేంటంటే ఇక్కడ ఇది స్మాల్ ఏ కాబట్టి నాకేంటి దీనికి ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉంటుందో అంటే ఏంటి ఈ వెక్టర్ ఇది. సో మనం ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఇది ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ ఉన్నదాన్ని తీసుకున్నాం, ఇది ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ ఉన్నదాన్ని తీసుకున్నాం, ఇది ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ తీసుకున్నాం. సో ఆ విధంగా అన్నమాట. సో ఇది నాకు ఏ కాబట్టి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ అంటే ఇది అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇది ఏమవుతుందంటే నాకు ఇది ఏ. సో అదేవిధంగా
ఇది బి, ఇది సి. ఓకే, సో ఫైనల్గా మనం ఎలా డ్రా చేసుకోవచ్చు అండి దీన్ని? సో నేను మీకు అర్థం అవడానికి డాట్ లైన్ తీసుకున్నాను అంతే అమ్మా, ఇక్కడ ఏం లేదు. సో కాబట్టి నాకేంటంటే ఇది ఏ బి సి. సో ఇక్కడ మన ప్రైమరీకి సెకండరీకి అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే ప్రైమరీ సైడ్ వైండింగ్కి సెకండరీ సైడ్ వైండింగ్కి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది చూడండి, ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ A2 అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే ఇక్కడ నాకేమవుతుందంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటాం అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ నాకు బి అనేది ఒకలాగా తీసుకుంటాం, ఇక్కడ బి అనేది ఒకలాగా తీసుకుంటాం. ఓకేనా? సో అట్లా. సో ఇది నాకేమవుతుంది అంటే ఇక్కడ ఇదేమో స్మాల్ బి, ఇదేమో స్మాల్ సి, ఇదేమో స్మాల్ డి. ఇదేమవుతుందంటే నాకు ఇది A1 B1 C1. ఓకేనా? సో ఇది అంటే ప్రైమరీ సైడ్ వెక్టర్, ఇది సెకండరీ సైడ్ వైండింగ్. సెకండరీ వైండింగ్. సో ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్. సో సెకండరీ వైండింగ్ ఎలా డ్రా చేసిన అర్థమైందా? సో ఏదైతే మనం ప్రైమరీ సైడ్ తీసుకున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నాం. అంటే ఇక్కడ నేను మిడిల్లో తీసుకున్నాను కదా, క్యాపిటల్ ఏ, స్మాల్ క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని. సో దానికి రెఫరెన్స్ బేస్ చేసుకుని నేను ఈ వెక్టర్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాను. ఓకేనా? ఇక్కడ ఎట్లా అయితే మనం ఇందులో ఏ బి సి అనేది క్లాక్ వైడ్ డైరెక్షన్లో తీసుకున్నామో, సిమిలర్లీ ఇందులో కూడా ఏంటంటే మనం తీసుకున్న ఏ బి సి అనేది క్లాక్ వైడ్ డైరెక్షన్లో తీసుకున్నాం వెక్టార్స్ అనేది. ఓకే, సో దీనికి టైమింగ్ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో టైమింగ్ డయాగ్రామ్ టీలో చూసినట్లయితే, సో ఇది నాకు 12 3 6 9. సో ఇప్పుడు నాకు ప్రైమరీ సైడ్, సో ప్రైమరీ సైడ్ ఏ హ్యాండ్ ఇండికేట్ చేస్తుంది? మినిట్ హ్యాండ్ ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి నాకు ఇది ఎలా ఉంటుంది అంటే, సో ఇదేంటిది క్యాపిటల్ ఏ. ఓకేనా? క్యాపిటల్ ఏ. నెక్స్ట్ సెకండరీ సైడ్. సో సెకండరీ సైడ్ వెక్టార్ అనేది, సో సెకండరీ సైడ్ వైండింగ్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది? హవర్ హ్యాండ్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి హవర్ హ్యాండ్, కాబట్టి ఇదేంది? ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్, కాబట్టి స్మాల్ ఏ. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము, సో DD6. సో DD6 యొక్క వెక్టర్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా తీసుకుంటాం. సో ప్రైమరీ సైడ్, సెకండరీ సైడ్. ఓకే, మరి ఇక్కడ నాకు వచ్చే వే ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి? సో ప్రైమరీ సైడ్, సెకండరీ సైడ్ అన్నప్పుడు, సో ఇది ప్రైమరీ సైడ్ వచ్చే వే ఫార్మ్, సో V1. అదే నాకు సెకండరీ సైడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్లో అక్కడ వద్దన్నమాట. సో ఇదేంటంటే నాకు సెకండరీ సైడ్ వచ్చే వే ఫార్మ్. ఓకే, సరే. ఓకేనా? ఇది మనం తీసుకునే డెల్టా టు డెల్టా కనెక్షన్లో ఉన్న 2 కేసెస్. ఓకే, కేస్ 1, కేస్ 2. అంటే నార్మల్ కనెక్షన్ తీసుకుంటే ఎలా తీసుకుంటాం, అదేవిధంగా ఒకవేళ ఆపోజిట్ పొలారిటీ తీసుకున్నప్పుడు దానికి వెక్టర్ డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేస్తాం అనేది ఇది. అర్థమైంది అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా?